అటు జగన్ యువభేరి, ఇటు పవన్ ఇష్టాగోష్ఠి, మధ్యలో లోకేష్ యువ చైతన్య యాత్ర, అంతటా యువజపం. అన్ని సభలు విద్యార్థులతోనే. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో సభ నిర్వహిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమలో విద్యార్థులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోస్తాలోని 3 జిల్లాల్లో యువ చైతన్యం పేరిట విద్యార్థులతో ముఖాముఖి చేపట్టారు. 3 నేతలు, 3 ప్రాంతాలు, లక్ష్యం మాత్రం ఒక్కటే, యువతను, మరీ ముఖ్యంగా విద్యార్థుల్ని ఆకట్టుకోవడం. 2000 సంవత్సరానికి కాస్త ముందు వెనక పుట్టిన వారే ఇప్పుడు ఈ 3 లక్ష్యం. 2014 ఎన్నికల నాటికి ఓటు హక్కు లేని, 2019 లోపు కొత్తగా సంపాదించుకునే వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కొన్ని లక్షల ఓట్ల తేడాతోనే అధికారం చేతులు మారుతున్న పరిస్థితుల్లో తొలిసారి ఓటర్లు 2019 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలో పాలక తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే మోహరించి ఉండగా కొత్తగా జనసేనాని రంగప్రవేశం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి సమీకరణాలు ఎలా ఉంటాయో ఇప్పుడే తెలియకున్నా ప్రస్తుతం కనిపిస్తున్న 3 నవతర నేతలు మాత్రం సమరానికి అప్పుడే సన్నద్ధమవుతున్నారు. జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పార్టీ అనుమతిస్తే 2019లో పోటీ చేస్తానని లోకేష్ గత నెలలోనే ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ అనంతపురం సభలో స్పష్టం చేశారు. ఈ నేతలు తమ పర్యటనలో సాధారణ రాజకీయ సభలతో పాటు ప్రత్యేకించి విద్యార్థులతో సభలు నిర్వహిస్తున్నారు. జగన్ యువభేరి పేరిట ఇటీవలే కర్నూలులో నిర్వహించిన సభకు పెద్ద మొత్తంలో విద్యార్థుల్ని సమీకరించారు. అంతకుముందు తిరుపతి, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరులోనూ జగన్ సభలు జరిగాయి. టీడీపీకి ముఖ్యమైన జనచైతన్య యాత్రల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వారానికి ఒక్కరోజే పాల్గొంటుండగా ఆయన తనయుడు లోకేష్ వారానికి 3 రోజులు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటనలో కళాశాలలకే వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి చర్చించారు. ఆయన గతంలో కూడా కొన్ని కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వరుసలో లేటెస్ట్ ఎంట్రీ పవన్ కళ్యాణ్. అనంతపురం సభ తరువాత రోజు ప్రత్యేకించి విద్యార్థులతో ఇష్టాగోష్ఠిని ఏర్పాటు చేశారు. ఎవరు ఎప్పుడు మొదలుపెట్టినా విద్యాలయాల బాట ఇక ముందు కూడా కొనసాగనుంది. అన్ని జిల్లాల్లో విద్యాలయాల్లో లేదా బయట వేదికలపై విద్యార్థులతో సభలు నిర్వహించడానికి ఈ నేతలు సన్నద్ధమవుతున్నారు. లోకేష్ అయితే యూనివర్సిటీల్లోనూ ముఖాముఖి నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2019 సాధారణ ఎన్నికలకు రంగాన్ని సిద్ధం చేసుకోవడంతో పాటు వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే శాసనమండలి, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చూపేందుకు జగన్, లోకేష్ సిద్ధమవుతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కంటే ముందే మండలి, పట్టభద్రుల నియోజకవర్గాల్లో కొత్తగా ఓటర్లను చేర్పించడంలో లోకేష్ టీం కీలక పాత్ర పోషించింది. మండలి ఎన్నికల్లో పాత ఓటర్ల జాబితాల స్థానంలో పూర్తిగా కొత్త జాబితాలు రూపొందిస్తుండడంతో ఈ ఎన్నికల్లోనూ యువత, ముఖ్యంగా నూతన గ్రాడ్యుయేట్ల పాత్ర కీలకం కానుంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇండియాకు వరం అని ప్రతి సభలోనూ చెబుతున్న చంద్రబాబు నవతరాన్ని తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసే బాధ్యతను లోకేష్ తీసుకున్నారు. జగన్ ఇప్పటి వరకు నిర్వహించిన సభల్లో ఎక్కువ భాగం మండలి, మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనే జరిగాయి. పవన్ పార్టీ స్థానిక లేదా మండలి ఎన్నికల బరిలోకి దిగుతుందన్న సంకేతాలు లేవు. పూర్తి స్థాయిలో 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పవన్ పావులు కదుపుతున్నారు. ఇక పవన్ సినీ నటుడిగా గ్లామర్ ఉన్నవాడు. వారికి భిన్నంగా తండ్రి నేతృత్వంలోని పార్టీలో ఎదిగినవాడు లోకేష్. తొలుత పార్టీపై పట్టు సాధించి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు. ఆయన ప్రభుత్వ పథకాల ఫలితాలను, పార్టీ పరంగా చేపట్టిన మంచి కార్యక్రమాలను వివరించడం ద్వారా యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుండగా జగన్, పవన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా ముందుకు తెస్తున్నారు. ప్రత్యేక హోదాతోనే యువతకు ఉపాధి లభిస్తుందని జగన్ చెబుతుంటే ఆ అంశంపైనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పవన్. రాని హోదా కంటే వచ్చే నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ముఖ్యమని
లోకేష్ చెబుతున్నారు. ఇంకా కాపు రిజర్వేషన్, రాజధాని, రాయలసీమ వైరుధ్యం తదితర అంశాలను ఎవరి కోణంలో వారు లేవనెత్తుతూ తమ వైఖరికి, వాదనకు అనుగుణంగా విద్యార్థులను, యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో నష్టపోయిన ఉత్తరాంధ్రలో పట్టు కోసం జగన్ ప్రయత్నిస్తుండగా ఆయన సొంత ప్రాంతం రాయలసీమపై పవన్ దృష్టి సారించారు. అదే ప్రాంతానికి చెందిన చంద్రబాబు ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. లోకేష్ కృష్ణా జిల్లా అల్లుడినంటూ మధ్య కోస్తాలో యాత్రకు శ్రీకారం చుట్టారు. నవతరం నేతల్లో జగన్, పవన్ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుండగా లోకేష్ రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యాలయం నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగన్ ఆరోపణలపై తీవ్రంగా స్పందిస్తున్న ఆయన గత ఎన్నికల్లో మిత్రుడిగా ఉన్న పవన్ ఆక్షేపణల పట్ల మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు. జగన్ స్వయంగా ఓ పార్టీని స్థాపించి గత ఎన్నికల్లోనే లోకేష్ తండ్రి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. విద్యార్థుల్ని ఆకర్షించడం అంటే కేవలం వారి ఓట్లను బుట్టలో వేసుకోవడం మాత్రమే కాదు, వారినే కార్యకర్తలుగా, ప్రచారకర్తలుగా మలచడం. నవతరం ప్రచార సాధనాల్లో భాగమైన సోషల్ మీడియాలో ఉచిత ప్రచారానికి సైతం విద్యార్థులు ఉపయోగపడుతున్నారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లోనే సుమారు 2 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోనూ, సాధారణ డిగ్రీ, పీజీ కళాశాలల్లోనూ లక్షలాదిగా ఉన్న వీరు భవిష్యత్తు రాజకీయాలకు ఓ సంపద. ఇంటర్ చదువుతున్న విద్యార్థుల సంఖ్య వీరికి అనేక రెట్లు ఎక్కువ. 2019 ఎన్నికలకు మరో 2.5 ఏళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్ చదువుతున్న విద్యార్థుల్లోనూ చాలామంది అప్పటికి ఓటర్లుగా ప్రమోషన్ పొందుతారు. ఈ దృష్ట్యా ఇంటర్ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థుల చుట్టూ ఇప్పుడు రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. యోయో న్యూస్, హైదరాబాద్.